అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో చేప యొక్క పిల్లల్ని ఎలా కాపాడుకోవాలనేదే మన వీడియో. అందరూ పిల్లలు పుట్టే చేపలు అనేది తెచ్చుకుంటారు కదా, గప్పీసు మాలీసు. వాటికి పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లలు అనేవి చనిపోతాయి. అలా చనిపోయిన తర్వాత మీరు ఆ చనిపోయిన పిల్లలు చూసి బాధపడతారు, అది సహజమే. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సో నేను ఈ వీడియోలో చేప పిల్లల గురించి చాలా క్షుణ్ణంగా అయితే చెప్తాను అన్నమాట. ప్రెగ్నెంట్ నుంచి పిల్లలు పెట్టడం ప్రాసెస్ నుంచి వరకు చెప్తాను. నేను చెప్పింది ప్రతిదీ మీరు పాటించాలి. మీరు ఏది పాటించకపోయినా పిల్లలు అనేవి చనిపోయే అవకాశం ఉంటుంది. సో దేన్ని వదలకుండా నేను చెప్పినట్టుగా చేయండి. ముందుగా కడుపుతో ఉన్న చేప అంటే ప్రెగ్నెంట్ ఫిష్ని చూసుకుంటే మాలీ అనే గప్పి అయినా మనకి వీటి యొక్క పొట్ట సైజ్ అనేది ఇలా రౌండ్గా బల్జ్గా అయితే ఉంటాయి. ఇలా ఉంటే మన యొక్క ఫిషెస్ అనేవి 100% ప్రెగ్నెంట్. వీటిని మనం సెపరేట్ చేసుకోవాల్సి వస్తుంది పిల్లలు పెట్టాలంటే. సో మనం గుంపులుగా పెంచుకుంటాం కదా, సో మీకు ఏదైతే బేబీస్ పెట్టగలదు పెద్ద పొట్ట అనేది ఉంటే అలాంటప్పుడు మనం ఆ ఫిష్ని అనేది వేరే టబ్లోకి అయితే తీసుకోవాలి. ఇగో ఇలాగా చూసారు కదా మీరు. ఇదిగోండి, నేను ఒక చిన్న టబ్ లాంటిది తీసుకున్నాను. కొత్త వాటర్ వేసాను. దీంట్లో వేసి పిల్లలు అనేవి దాక్కోవడానికి ఈ కొబ్బరి పీచుని ప్లాస్టిక్ మొక్కలో వేసాను. ఎందుకంటే తల్లి చేప అనేది పిల్ల చేపలనే తినేస్తుంది. ఎందుకంటే దానికి తెలియదు కదా పాపం. సో వాటిని తెలియక అవి వాటి పిల్లలు అనేవి తినేస్తుంది ఆకలితో. సో అలాంటప్పుడు మనం వీటికి ఇలాగా పిల్లలు అనేవి పుట్టగానే దాక్కోవడానికి మనం ఖచ్చితంగా ఇలాగా దాక్కునే ప్రదేశాలు అనేవి మనం ఖచ్చితంగా పెట్టాలి. లేదా పెట్టకపోతే ఏగో ఇలాగే పిల్లలు అనేవి మొత్తం చనిపోతాయి. ఇంకా మంచి ట్యాంక్ అనేది పెట్టుకొని వాటర్ అనేది బాగా ఉండాలి. వాటర్ అనేది బోర్ వాటర్ కానీ లేదా మీరు తాగి మినరల్ వాటర్ కానీ వేసుకోండి. క్లోరిన్ వాటర్గా అస్సలు వాడద్దు. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఒక బేబీ ఫిష్ అనేది మీకు కనబడుతుందా? అక్కడికి వెళ్ళి దాక్కుంది వాళ్ళ మదర్ నుంచి కాపాడుకోవడానికి. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు కొబ్బరి పీచ్ దగ్గర ఇంకో బేబీ అనేది దాక్కుంది. చూసారు కదా ఎలా పనిచేస్తుందో ఈ మెథడ్ అనేది. ఇంకా నేను మిగతా చేపలను అయితే తీసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో పిల్లలు పెట్టే చేప ఏదో నేను కనిపెట్టాను అనమాట. ఇది నా చేపలేమాట. ఇవి మీకు కనబడుతున్నాయి కదా చిన్న చిన్న చేపలు, అంత చేప మాట ఇది. 5 నెలల వరకు దీన్ని నేనే పెంచుకున్న తర్వాత ఇప్పుడు పిల్ల చేప నుంచి ఇదే పిల్లలు పెట్టే తల్లి చేప అంత పెద్దదయ్యిందన్నమాట. ఇప్పుడు ఇగోండి ఈ కనబడుతుంది కదా మన కెమెరాకి మన వంక చూస్తుంది, ఆ ఫిషే మనకి ఇప్పుడు పిల్లలు పెడుతుంది. ఇప్పుడు చూడండి లైవ్లో చూపిస్తాను మీకు చేప అనేది పిల్ల ఎలా పెడుతుందో. అదిగోండి చూసారా? అదిగోండి పిల్ల చూడండి తల్లి కడుపులోంచి ఎలా వస్తుందో బయటికి. అది ఇలాగా మన గప్పి ఫిష్ అనేది ఇలా నేరుగా పిల్లలు ఎలా మెల్లమెల్లగా కంటుంది అన్నమాట. మీరు ఎలాంటప్పుడు ఏమాత్రం డిస్టర్బ్ చేయకూడదు. నేను మీకోసం మాత్రమే ఫోన్ అనేది అలా పెట్టి ఉంచాను. సో చాలా టైం అనేది నాకైతే పట్టింది. ఎక్కువ చేప పిల్ల అనేది పెట్టలేదు, ఎందుకంటే ఇది పిల్లలు పెట్టేటప్పుడు సీక్రెట్గానే ఉంటుంది. సో ఇలాగా కొంచెం సేపు పడుతుంది అన్నమాట. పిల్ల అనేది బేగా అంత స్పీడ్గా బయటికి రాదు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయకూడదు, మీరు దాన్ని ఆ చేప ఇలా ఇరుక్కుపోయిందేమో అనుకొని దాన్ని కదపడం కానీ దాన్ని పట్టుకొని లాగడం కానీ చేయొద్దు. టైం అనేది పడుతుంది, తర్వాత పుడుతుంది. ఇదిగోని చూడండి నాకు ఎంత టైం పట్టిందో పుట్టేసింది చూసారా. సో ఇలా పుట్టి ఇలాగా మనం పెడితే ఇలా దాక్కుంటుంది అన్నమాట తల్లికి కనబడకుండా. ఇలా కొత్తగా పుట్టిన పిల్లలకి 24 గంటలు అంటే పుట్టిన ఒక రోజు వరకు ఎలాంటి ఫీడు మనం వేయక్కర్లేదు, సరేనా? ఆ తర్వాత రోజు అంటే ఆ తర్వాత మరుసటి రోజు తర్వాత మనం ఏం ఫీడ్ చేసుకోవాలంటే గుడ్డు సోన ఉంది కదా, గుడ్డు సోనని టీ గ్లాస్ అంత నీళ్ళలో వాటర్ చిన్న ముక్క వేసుకొని ఆ వాటర్లో కలుపుకోవాలి. అలా కలుపుకొని మనం మొక్కలకి నీళ్ళు వేస్తాం చూడండి, స్ప్రే బాటిల్. ఆ స్ప్రే బాటిల్తో మన యొక్క గప్పి ఫిష్ పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లలకి 5 చుక్కలు మొత్తం ట్యాంక్ అంతా వేసుకోవాలి. ఇలా ఎందుకు అనంటే అప్పుడే పుట్టిన ఈ చేప పిల్లలు అనేవి చాలా చిన్నగా ఉంటాయి. సో మనం వాటికి త్వరగా పెరగాలంటే అంత సైజులో ఉన్నప్పుడు పెంచడం కదా, త్వరగా పెరగాలంటే గుడ్డు సోన అనేది ప్రోటీన్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఇలా వాటర్లో కలిపివ్వడం వల్ల చాలా చిన్న చిన్న పార్టికల్స్ కింద మైక్రో పార్టికల్స్ కింద అదైతే అవుతుందన్నమాట. అలా చేసుకుని మనం ఫీడ్ చేసుకుంటే గప్పి ఫిష్ పిల్లలు అనేవి తింటాయి. ఈ గప్పి ఫిషే కాదు మాలీ ఫిషెస్ పిల్లలకు కూడా ఇదే సేమ్ ప్రాసెస్. బ్రీడింగ్ అనేది రెండింటిది ఒకటే, మీరు కంగారు పడద్దు. ఇంకా అన్నిటికన్నా మెయిన్ అనేది వాటర్. ఈ వాటర్ అనేది చాలా క్లియర్గా చాలా బాగుండాలి. వాటర్ అనేది క్లీన్గా, అర్థమైందా? ఈ వాటర్ అనేది బోర్ వాటర్ కానీ లేదా మీరు తాగే మినరల్ వాటర్ కానీ వాడండి. క్లోరిన్ అనేది అస్సలు ఉండకూడదు. ఏమాత్రం అస్సలు
1% కూడా క్లోరిన్ ఉండకూడదు. ఎక్వేరియం ప్లాంట్స్ అనేవి యాడ్ చేసుకోండి. ఇంకా మీ యొక్క టబ్ అనేది ఇంట్లోనే పెట్టుకోండి, ఎందుకంటే బయట పెడితే నీళ్ళు అనేవి చల్లగా అయిపోతాయి. సో ఇంట్లో పెట్టుకోవడం వల్ల హ్యూమిడిటీకి నీళ్ళు అనేవి కొంచెం గోరువెచ్చగా అలాగే బాగుంటాయి అన్నమాట. 2 రోజుల తర్వాత అంటే 4వ రోజు గుడ్డు అనేది ఫీడ్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత మనం ఆర్టిమియా అనేది ఫీడ్ చేసుకోవాలి. ఈ ఆర్టిమియా అంటే ఏంటంటే ఇది ఒక లైవ్ ఫుడ్. మనం చేప పిల్లలకి ఈ ఫుడ్ అనేది పెట్టుకుంటాం అన్నమాట. మేమైతే పెడతాం, మీరు కూడా ఇదే పెట్టాలి. ఇది పెట్టకపోతే పిల్లలు అనేవి చనిపోతాయి. సో ఈ బ్రెయిన్ స్ట్రీమ్ వీడియో అనేది నా ఛానల్లో నేను చేశాను. ఆర్టిమియా అనేది ఎలా కల్చర్ చేయలేదని చేశాను నేను వీడియో. అదిని అంటే ఆ 2 క్యాప్సిల్స్ వరకు ఫీడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు హౌ టు మేక్ ఫుడ్ ఫర్ ఫ్రైస్ అనేది హోమ్ మేడ్ ఉంది కదా, నేను ఇంట్లో తయారు చేసిన ఫుడ్ అది. అంటే చేప పిల్లల కోసం నేను ఇంట్లో తయారు చేసిన ఫుడ్ అన్నమాట. అది కూడా ఫీడ్ చేసుకోవాలి. ఈ 2 మీరు చెయ్యాలి, అర్థమైందా? బ్రెయిన్ స్ట్రీమ్ వీడియో ఉంది కదా, అది చూసి 2 క్యాప్సిల్స్ మీరు మీ చేప పిల్లలకి ఫీడ్ చేయాల్సి వస్తుంది. అలా ఫీడ్ చేసిన తర్వాత అంటే మనకి ఒక 2 వారాల వరకు ఆ బ్రెయిన్ స్ట్రీమ్స్ అనేవి వస్తాయి. ఆ 2 వారాల తర్వాత ఒక 4 రోజులు నేను నా ఛానల్లో తయారు చేశాను ఒక ఫుడ్ అనేది, హోమ్ మేడ్ ఫుడ్ అనేది. మీరు కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే నా ఛానల్లోకి వెళ్ళి కింద స్క్రోల్ చేసుకుంటే హోమ్ మేడ్ ఫుడ్ అనేది మీకు కనబడుతుంది. ఆ దాంట్లో చూసుకెళ్ళి ఆ హోమ్ మేడ్ ఫుడ్ అనేది తయారు చేసుకుంటే అప్పుడు మీ బేబీస్ అనేవి ఖచ్చితంగా బతుకుతాయి, అర్థమైందా? నేను ఇంట్లోనే మన చేప పిల్లలకి ఫుడ్ అనేది ఎలా తయారు చేయాలని చాలా క్లారిటీగా చెప్పాను. అది చేసి ఆ ఫుడ్ పెట్టడం వల్లే ఇప్పుడు మీకు కనబడింది కదా, ఏదైతే తల్లి చేప పిల్ల పెట్టిందో ఆ తల్లి చేపకే నేను ఫీడ్ చేశాను. మీరు ఏం భయపడద్దు, ఏ కన్ఫ్యూజన్స్ వద్దు. ఇప్పుడు చూసారు కదా, నేను తయారు చేసిన ఫుడ్తో నేను ఒక చిన్న చేప పిల్లల్ని బతికించి నేను దాన్ని పెద్ద చేశాను. ఇప్పుడు అది కూడా పిల్లలు పెట్టింది. నేను మళ్ళీ వాటికి కూడా అదే ఫుడ్ వాడతాను. సరే, అర్థమైంది కదా? మీరు ఏం చేయాలంటే మంచి వాటర్ క్వాలిటీ అనేది పెట్టుకోవాలి. ఇంకా గుడ్డు సోన అంటే పుట్టిన కొత్తలో 24 గంటల వరకు ఏ ఫీడు ఇచ్చుకోకూడదు. 2 రోజులు అంటే 2 డేస్ వరకు మనం గుడ్డు సొన్నని నీటిలో కలిపేసుకొని ఒక స్ప్రే సాయంతో మనం వాటికి వేసుకోవాలి. ఆ తర్వాత 4వ రోజు ఆర్టిమియాని మనం 2 వారాలు ఫీడ్ చేసుకోవాలి. అది వీడియో అనేది ఛానల్లో ఉంది, మీరు ఖచ్చితంగా చూడండి. ఇంకా ఒక 4 రోజులు ఇంకో ఫుడ్ అనేది వేసుకోవాలి, హై ప్రోటీన్ ఫుడ్ అనేది. అది కూడా నేను వీడియో చేశాను, హోమ్ మేడ్ ఫుడ్ అనేది. అది కూడా మీరు వేసుకుంటే మీ చేపలు అనేవి ఏమాత్రం చనిపోవన్నమాట. అన్నీ హెల్దీగా ఉంటాయి. అలా కాకుండా కొంతమంది వచ్చి నన్ను అడుగుతూ ఉంటారండి, ఏంటంటే లైవ్ ఫుడ్స్ నా వల్ల కాదు బ్రో, ఇంకా హోమ్ మేడ్ ఫుడ్ అనేది నేను తయారు చేయలేను బ్రో, ఇంత చాకరీ నేను చేయలేను అని అడుగుతూ ఉంటారు. డైరెక్ట్ నేను చేపల మేత ఉంది కదా, దాన్ని పౌడర్ చేసి వేసేస్తాను, బతికేస్తాయి కదా అని నన్ను అడుగుతూ ఉంటారండి. సో అలా అయితే అసలు బతకవు. సో ఇలాగా మీరు ఇలాంటి మెంటాలిటీతో ఉన్న వాళ్ళు అయితే చేపలు అనేది పెంచకండి, ఇంకో టైప్ చేపలు అనేది పెంచుకోండి. ఎందుకంటే ఈ పుట్టిన పిల్లలు అనేవి మనిషి పిల్లలలాగే మాట. పుట్టిన పిల్లలకి చాలా కేర్ అనేది తీసుకొని మంచి పోషకాల ఆహారం అనేది మనం పెట్టాలి, వీటికి బలమైన ఆహారం. అలా అయితేనే ఇవి బతుకుతాయి. వీటిని మనం తెచ్చుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం వీటిని జాగ్రత్తగా పెంచాలి. ఇది మనం బాధ్యత, అర్థమైంది కదా? సో ఈ వీడియో కింద గైస్ ప్లీజ్ లైక్ చేయండి.